తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఉద్వేగ 10వ భాగం. రచన అంగులూరి అంజనీదేవి గారు. అంతేకాదు, ఇంటికి ఎవరొచ్చినా ఒక రకంగా నవ్వి, మేము నివేదిక పెళ్లి బట్టలు కొనడానికి షాపుకి వెళ్ళినప్పుడు మా ఉద్వేగ చాలా స్టైల్గా, ఇంతమందిని ఎందుకు అత్తయ్య రావటం, నివేదిక ఒక్కతే వచ్చి కొనుక్కోవచ్చుగా పెళ్లి బట్టలు అంది. నాకు నవ్వొచ్చిందనుకో. వాళ్ళ ఊరిలో జరిగే పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురు ఒక్కతే వెళ్ళి పెళ్లి బట్టలు కొంటుందేమో అని నవ్వుతూనే ఉంటుంది. వాళ్ళు కూడా ఎగతాళిగా నవ్వి, పెళ్ళంటేనే నలుగురు కలిసి పెళ్లి బట్టలు కొనటం, చేతుల గోరింటాకు నూరి పెట్టుకోవటం, పిండి వంటలు చేయటమే ఉంటుంది. ఇవన్నీ ఉద్వేగ పెళ్లిలో లేవు. ఆడపడుచు పెళ్లిలో చూసి అసూయతోనో ఈర్షతోనో అలా అని ఉంటుంది. అంతేగాని వాళ్ళ ఊరిలో ఈ పద్ధతులు లేక కాదు అనేవాళ్ళు. వాళ్ళ చూపులు నవ్వులు ఉద్వేగను గుచ్చుకొని బాధించేవి. ఆమె బాధపడుతూ ఉంటే అనురాధ హాయిగా చూసేది, తృప్తిగా నవ్వుకునేది. అయినా అంతటితో ఊరుకునేది కాదు. ఉద్వేగ ఏటు తిరిగితే అటే చూస్తూ, ఇలాంటి వాళ్ళు పుట్టినల్లి దగ్గర ఎలా ఉంటారో, ఎప్పుడు నిద్రలు లేస్తారో, కానీ సూర్యుడంటేనే అర్థం తెలియనంతగా పడి నిద్రపోతూ ఉంటారు. నా కొడుకు లాంటి వాళ్ళని ఎలా మారుస్తారో ఏమో, క్షణంలో మార్చేస్తారు అంటుంది. ఎప్పుడు చూసినా ఆ ఇంట్లో అదే వాతావరణం, అవే మాటలు. ఎవరైనా కొత్త వాళ్ళు ఆ ఇంటికి వస్తున్నారంటే భయం. వాళ్ళ ముందు ఏం మాట్లాడుతుందో అన్న బెదురు, కంగారు. అలాంటప్పుడు ఏం చేయాలో తోచదు, ఎలా మసలుకోవాలో తెలియదు. వాళ్ళని తప్పించుకొని తిరగాలన్నా ఇబ్బందే. ఒకవేళ ఎప్పుడైనా పక్కకెళ్ళి నిలబడితే చాలు, ఎవరైనా వచ్చినప్పుడు ఇంటి కోడలు ఎంత బాధ్యతగా ఉండాలి, వాళ్ళు వెళ్ళేంతవరకు ఎంత ప్రేమగా చూసుకోవాలి. నువ్వేమిటి తప్పించుకొని తిరుగుతూ ఉంటావు, మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా, తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారా అంటుంది. వాళ్ళు వినాలనే అంటుంది, అది కూడా వాళ్ళ ముందే అంటుంది. అవే మాటలు పక్కకి తీసుకెళ్ళి అంటే బాధ ఉండదేమో కానీ వాళ్ళ ముందే అంటే నరకంగా ఉంటుంది. అత్తలందరూ ఇలాగే ఉంటారా అనిపిస్తుంది. ఈ నరకం వద్దనిపిస్తుంది. అందుకే ప్రశాంత్కు ఫోన్ చేసి తను చేసిన తప్పో కాదో తెలుసుకోవాలనుకుంది. ఫోన్ చేసింది. ఫోన్లో ప్రశాంత్ గొంతు వినగానే ఏడుపు ఆపుకోలేకపోయింది. ప్రశాంత్ కంగారు పడ్డాడు. ఏం జరిగింది అన్నాడు. ఆమె మాట్లాడలేదు, ఏడుస్తూనే ఉంది. ఏడిస్తే నాకు ఎలా అర్థమవుతుంది, ఎవరైనా ఏమైనా అన్నారా, చెప్పు ఉద్వేగ అడిగాడు ఆతృతగా ప్రశాంత్. నన్నెవరు ఏమీ అనలేదు ప్రశాంత్ అంటూ ఫోన్ కట్ చేసింది, స్విచ్ ఆఫ్ చేసింది. ప్రశాంత్ కంగారు పడి ఉద్వేగ మొబైల్కు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఎంతసేపు చేసినా ఫోన్ స్విచ్ ఆన్ చేయలేదు. అతను ఉద్వేగ కోసం పడి చచ్చే మనిషి. ఉద్వేగను చిన్న వయసు నుంచి అభిమానిస్తున్నాడు. ఆమెకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నానని ముందుకొచ్చేవాడు. ఇప్పుడు కూడా అతని మనసు ఆమె ఏడుస్తుంటే తట్టుకోలేకపోతోంది. ఆమె దగ్గరికి వెంటనే వెళ్ళాలనుకున్నాడు. కానీ ఆమె ఒకసారి ఫోన్లో హాస్టల్లో ఉన్నానని చెప్పింది. కానీ ఏ హాస్టల్లో చెప్పలేదు. అందుకే తన ప్రయత్నాన్ని ఆపుకున్నాడు. ఏదో పనుండి ఉద్వేగను పిలిచింది అనురాధ. ఏమిటండి పిలిచారు అంటూ వచ్చింది ఉద్వేగ. ఏమిటండినా, ఏంటమ్మా పిలుపు, అత్తగారిని పట్టుకుని ఏమిటండి ఏమండి అంటారా ఎవరైనా అంది చిరాగ్గా. నాకు మిమ్మల్ని అత్తయ్య అని పిలవాలని లేదు అంది మొండిగా ఉద్వేగ. ఎందుకు లేదు, అయితే పేరు పెట్టి పిలువు, నాకంటూ ఒక అడ్రస్ ఉండాలి కదా అంది. నాకు ఇలాంటివి తెలియదు, నన్ను వదిలేయండి, నేను మీతో వాదించలేను అంది ఉద్వేగ. వాదించాలని నాకు మాత్రం ఉందా, కుటుంబ సభ్యులను ఎలా పిలవాలో తెలుసుకోమని చెప్తున్నాను. పరాయి వాళ్ళని పిలిచినట్టు ఏమండి ఏమిటండి అని అంటాం నీకు బాగుంటుందేమో కానీ వినేవాళ్ళకి బాగుండదు, పిలిపించుకునే నాకు బాగుండదు అంది. ఎందుకండి నన్ను ప్రతిదానికి తప్పు పడతారు, ఇప్పుడు ఏం జరిగిందని అంది ఉద్వేగ. ఇప్పుడు నేనేమన్నానని, నేనేది చెప్పినా నీ మంచికే కదా అంది అనురాధ. నేను మాత్రం ఇప్పుడు అనరాని మాటలు ఏమన్నాను మిమ్మల్ని, చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేస్తారు మీరు అంటూ తన గదిలోకి వెళ్ళింది ఉద్వేగ. వెంటనే అనురాధ ఆఫీస్లో ఉండే నీరజ్కి ఫోన్ చేసి ఉద్వేగ ఎలా మాట్లాడిందో చెప్పింది. అన్నీ విన్న నీరజ్ ఇవాళ ఎలాగైనా ఉద్వేగను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అని హాస్పిటల్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. నీరజ్ ఆఫీస్ నుంచి రాగానే రెడీ అవ్వు ఉద్వేగ, బయటికి వెళ్దాం అన్నాడు. నేను నీతో రాను అంది ఉద్వేగ. ఎందుకు రావు అడిగాడు నీరజ్. ఏమిటంత అధికారంతో అడుగుతున్నారు అంది. అధికారం నాకు కాకి ఇంకెవరికి ఉంటుంది అన్నాడు. మీకు మాత్రం నా మీద ఎవరిచ్చారు అధికారం అంది. ఒకరివ్వడం ఏమిటి, నేను నీ భర్తని అన్నాడు. భర్తవా, మనకేమైనా మీ చెల్లెలు నివేదికలాగా పెళ్లి జరిగిందా, ఏదో గుట్టు చప్పుడు కాకుండా గుళ్ళో జరిగింది. అసలు మన పెళ్ళిని ఎంతమంది చూశారు, మా అమ్మ నాన్న దగ్గరుండి ఏమైనా కన్యాదానం చేశారా లేక అప్పగింతలు పెట్టారా, ఏదీ లేదుగా. అసలు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టు మా వాళ్ళకే తెలియదు, అలాంటప్పుడు నువ్వు నాకు భర్త ఎలా అవుతావు.
భర్తను కాన షాక్ అయ్యాడు నీరజ్. వెంటనే తేరుకుని, భర్తను కానప్పుడు నాతో కలిసి ఎందుకు ఇంటికి ఎందుకు వచ్చావు? నా ఇంటికి ఇన్ని రోజులు నువ్వు నాతో ఎందుకున్నావు? నివేదిక పెళ్లిలో నీరజ్ భార్యగా ఎందుకు పరిచయం అయ్యావు? నాకు కేవలం నీరజ్ భార్యగా ఉండటం మాత్రమే ఇష్టం. పెళ్లి చేసుకుంది కూడా అందుకే. కానీ పెళ్లి చేసుకున్నాక తెలిసింది పెళ్ళి అంటే ఎంత కష్టమో, ఎన్ని బాధ్యతలు ఉంటాయో, ఎంతమందితో అడ్జస్ట్ కావాలో, ఎంతమంది మాట వినాలో. అలా నా వల్ల కాదు. ఇప్పుడు నాకు నీరజ్ భార్య కన్నా ఉద్వేగలా ఉండాలనిపిస్తోంది అంది. ఓకే ఉద్వేగ, నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లా. ఎందుకైనా మంచిది మన ఇద్దరం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుందాం అన్నాడు. కౌన్సిలింగ్ ఎందుకు? నేను రాను. నేనే చెప్తున్నాను కదా నాకు నేనుగా ఉండాలని ఉందని. ఇంకో జీవితం నాకొద్దు అంది. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు. నువ్వు ఇలా మారటానికి నా తప్పు కూడా ఉందేమో తెలుసుకోవాలి కదా. కౌన్సిలింగ్ అనేది మన ఇద్దరికీ అవసరమే. ఇద్దరం తీసుకుందాం, రానకు ప్లీజ్ అంటూ ఆమెను బలవంతంగా తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టాడు. కారులో కూర్చున్నాక ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలా. కారు వెళ్ళి హాస్పిటల్ ముందు ఆగింది. ఇద్దరు కారు దిగి డాక్టర్ని కలిశారు. డాక్టర్ వాళ్ళను ఒక గదిలోకి తీసుకెళ్లి విడివిడిగా కూర్చోబెట్టి తర్వాత కలిపి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చారు. అదయ్యాక ఇంకో సిట్టింగ్ ఉంటుంది, వారం రోజుల తర్వాత కలవమని చెప్పారు. మెడిసిన్స్ ఏమీ రాసివ్వలేదు. సరే అంటూ డాక్టర్ గారి దగ్గర సెలవు తీసుకుని ఇద్దరు వచ్చి కారులో కూర్చున్నారు. ఉద్వేగ నీరజ్ వైపు కోపంగా చూసి, నన్ను ఈ కౌన్సిలింగ్ అనే తాళ్లతో కట్టేయాలని చూస్తున్నావా? నువ్వు ఎన్ని సిట్టింగ్లు కౌన్సిలింగ్ ఇప్పించినా నేను నీతో ఉండను నీరజ్, ఇప్పుడే వెళ్ళిపోతాను అంటూ కారు డోర్ తీసి దిగబోయింది. అతడు వెంటనే ఆమె చేపట్టుకుని ఆపి వెంటనే కారు డోర్ లాక్ చేశాడు. ఆమె వైపు జాలిగా చూశాడు. ఎక్కడికి వెళ్తావు ఉద్వేగ? అందరినీ వదిలేసేగా నా దగ్గరికి వచ్చావు. వాళ్ళు మళ్ళీ నిన్ను రాణిస్తారా? పోనీ హాస్టల్లో ఉందామన్నా ఉద్యోగం లేదు అన్నాడు. ఉద్యోగమా? ఇక నేను అలాంటి ఉద్యోగాలు చేయను. ఇంత పెద్ద సిటీలో అంత చిన్న ఉద్యోగాలు చేస్తే ఇవిగో నా బ్రతికి ఇప్పుడు తగలబడినట్టే మళ్ళీ తగలడుతుంది. వచ్చిన జీతం సరిపోక ఆశలు ఎక్కువైపోయి మీలాంటి వాళ్ళ వెంటబడి చచ్చేదాకా వస్తుంది. ఆ తర్వాత రోజు చస్తూ బ్రతకాల్సి వస్తుంది. ఇప్పుడు నా విషయంలో జరుగుతున్నది అదే. పెళ్లి చేసుకునేది బ్రతకటానికి కానీ చావటానికి కాదు. ఇప్పుడు అంత చావేం వచ్చింది నీకు? అసలు ఎవరికి ఉన్నాయి నీ అంత సౌకర్యవంతమైన ఇల్లు, కారు, హోదా? అది వదిలేసి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో అర్థం కావట్లా. మీ అమ్మని ఏమైనా చూడాలని ఉందా? పోనీ ఉంటే చెప్పు, ఇప్పుడే తీసుకెళ్తాను అన్నాడు. నిన్ను నా పక్కన చూస్తే వాళ్ళు నన్ను చంపేస్తారు. ఇది ఏమైనా వాళ్ళు చేసుకోమంటే చేసుకున్న పెళ్ళా, లేక వాళ్ళ చేతుల మీదుగా జరిగిన పెళ్ళా? అలా జరిగి ఉంటే నేను కూడా మీ చెల్లెలు నివేదికలాగానే అత్తగారింట్లో గౌరవంగా ప్రేమాభిమానాలు పొందుతూ ఉండేదాన్ని. అదేమిటి ఇప్పుడు మాది నీకు అత్తగారి ఇల్లు కాదా? ప్రేమాభిమానాలు లేవా? లేవు నీరజ్. నేను నిన్ను బెదిరించి చేసుకోవటం వలనో లేక మీ కారు చూసి కంపెనీ చూసి వాటి మీద మోజుతో చేసుకోవటం వలనో తెలియదు, కానీ ప్రస్తుతం కొద్ది రోజులు మీ ఇంట్లో ఉండిపోదామని వచ్చినట్టే ఉంది. అత్తగారి ఇల్లులా లేదు, ప్రేమ అభిమానాలు లేవు, అడుగడుగున అవమానాలే. నేనే కాదు నాలాగా చస్తానని బెదిరించి ఏ అమ్మాయి పెళ్లి చేసుకోకూడదు. ఇది నా తప్పే. దీనివల్ల ఇప్పుడు నేను మా వాళ్ళకి నా మొహం చూపించలేను. ఒకవేళ చూపించాల్సి వస్తే మీ భార్య స్థానాన్ని వదులుకునే వెళ్ళాలి, లేకుంటే మా వాళ్ళు నన్ను చంపేస్తారు. ఆ భయంతోనే నేను మీకు దగ్గర కాలేకపోతున్నాను. దగ్గరైతే ఆ తర్వాత బాధపడాల్సింది నేనే. అందుకే నీరజ్, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నన్ను వదిలి మా వాళ్ళని చూడకుండా ఉండలేను. నాకు మా అమ్మ కావాలి, మా అమ్మమ్మ కావాలి అంది. నీకు మీ అమ్మ అమ్మమ్మ తప్ప నాన్న లేరా? లేరు. మా నాన్నను వదిలి మా అమ్మ నన్ను నా చిన్నప్పుడే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసింది. నేను చదివింది కూడా గవర్నమెంట్ చదివే, పైగా నాకు డిగ్రీ కూడా లేదు. నేనే మీ దగ్గర జాబ్ కోసం ఫేక్ జిరాక్స్ పెట్టాను. తప్పే. ఇలా ఎన్ని తప్పులో చేశాను. ఆ తప్పులు వెనక కారణాలు ఉన్నాయి కాబట్టే చేశాను. అలా అని తప్పు చేయటం మంచి పద్ధతి అని నేను అంటం లేదు. ఏ కారణం చేత చేసినా తప్పు తప్పే. ఇంత తప్పు తెలుసుకున్న దానివి నాతో ఉండలేవా? ఉండలేను నీరజ్. దీని గురించి రోజు ఆలోచిస్తూనే ఉన్నాను. ఉండలేననే వెళ్ళిపోదామనుకుంటున్నాను అంది. నీరజ్ ఇంకేం మాట్లాడలేదు. కారు దిగి ఇంట్లోకి వెళ్ళారు ఇద్దరు. ఇంట్లోకి వచ్చాక నీరజ్ మౌనంగా లేడు. అందరినీ పిలిచి ఒక చోట కూర్చోబెట్టాడు. అంతవరకు ఉద్వేగ మాట్లాడిన మాటలన్నీ వాళ్ళతో చెప్పాడు. వాళ్ళు ఉద్వేగను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఎలా విన్నారో ఇప్పుడు కూడా అలాగే విన్నారు. వాళ్ళ వైపు నుంచి ఎలాంటి మాటలు రాలేదు. నీరజ్ ఉద్వేగ వైపు చూసి, రా ఉద్వేగ, నేనెక్కడ డ్రాప్ చేయాలో చెప్తే నా కారులో చేస్తాను అన్నాడు. గేటు వరకు రండి చాలు అంది. అతను ఆమె అడిగినట్టే ఆమె వెంట గేటు వరకు వెళ్ళాడు. అక్కడే నిలబడ్డాడు. ఉద్వేగ గేటు దాటుతూ ఉండగా, ఆగు ఉద్వేగ అన్నాడు. ఆమె ఆగింది. అతని వైపు మాత్రం తిరిగి చూడలేదు. తిరిగి చూస్తే మనసు మారుతుందేమోనన్న భయం, మనసు మారితే ఆ ఇంట్లో ఇమడలేను అన్న బాధ. ఉద్వేగ, జీవితాంతం నువ్వు నాతో ఉంటావనే పెళ్లి చేసుకున్నాను. నాతో నువ్వు సరిగా లేకపోయినా ఏదో తెలిసి తెలియక అలా ఉంటున్నావేమో అని డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళాను. ఇదంతా నేను నీ మీద ప్రేమతో ఆశతోనే చేశాను. ఆశించడం వేరు, ఆశ పట్టడం వేరు.
ఆశ పెట్టడం వేరు. ఏదైనా సరే ఒకసారి వదులుకుంటే మళ్ళీ దొరకడం అంత ఈజీ కాదు. ఆలోచించు. నేను కూడా జారిపోయిన దాని గురించి పెద్దగా ఆలోచించను అన్నాడు. ఆ మాటలకు ఆమె ఏమాత్రం చెలించలేదు. అలాగే నిలబడింది. అతను కొద్దిగా కదిలి, నా గురించి నీకు పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ నాకు నేనంటే ఏమిటో తెలుసు. కాబట్టి నీకింత క్లియర్గా చెప్తున్నాను. నాతో కలిసి బ్రతకటం నీకు ఇష్టం లేదా? ఏదైనా నీ ఇష్టానికే వదిలేస్తాను. ఆసక్తి లేని దానిలా చూసింది. నాకు తెలుసు ఉద్వేగ, నువ్వు నన్ను ఇష్టపడటం లేదని. అయినా నువ్వు నన్ను ఇష్టపడకపోవటంలో పెద్ద విశేషమే లేదు. ఎందుకంటే నువ్వే చెప్పావు కదా, నువ్వు నా కారుని చూసి నా కంపెనీని చూసే పెళ్లి చేసుకున్నాను అని. కానీ నేను నీ దగ్గర ఏమీ చూడకుండానే మనసు పడ్డాను. అయినా ఎంత మనసు పడి ఏం లాభం? నీ మనసులోనే నేను లేనప్పుడు. చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే చాలు, ప్రేమ దానంతట అదే పుట్టుకొస్తుంది అని. అదెంత పొరపాటో నిన్ను చూస్తుంటే తెలుస్తుంది. నీకు ఇంకో విషయం తెలుసా? చాలా కాలంగా శ్రీనిక నన్ను ఇష్టపడుతుందని అనుకునేవాడిని. అలా ఏం కాదట. తనెవరో నిఖిల్ అనే అబ్బాయిని ఇష్టపడిందట. ఇది మన పెళ్ళికి ముందే ఎవరో కాల్ చేసి నాకు చెప్పారు. అందుకే ఏ పొట్టలో ఏ పావుందో, ఏ మనసులో ఏ వ్యక్తి ఉన్నాడో తెలుసుకోలేం అన్నాడు. ఆఖరి వాక్యాలు విని బిగుసుకుపోయింది ఉద్వేగ. ఒక్క క్షణం ఊపిరి బిగబట్టి వదిలింది. అయినా మనసు లేని జర్నీ అంత మంచిది కాదు ఉద్వేగ. నువ్వు ఇప్పుడు చేస్తున్నది నాకు కరెక్ట్గానే అనిపిస్తోంది అన్నాడు. అప్పుడు వెనక్కి తిరిగింది ఆమె. నీరజ్, నాకు మా నాన్న లేకపోవటం వల్ల ఏది కావాలన్నా నాకు దొరికేది కాదు. అన్నీ చంపుకునే బ్రతికాను. నిన్ను చూశాక అవన్నీ నీ దగ్గర దొరుకుతాయనిపించింది. ఆ స్వార్థంతోనే శ్రీనిక గురించి నా ఫ్రెండ్తో నీకు ఫోన్ చేయించాను. నిజానికి శ్రీనిక ఎవరినీ ప్రేమించలేదు. శ్రీనిక ప్రేమించిందన్న నిఖిల్ ఫేక్ అంది. ఒక్క క్షణం షాక్ తిన్నాడు నీరజ్. ఆ షాకులోంచి అతను తేరుకునే లోపే, నీరజ్, నువ్వు నాకు ఇచ్చిన స్మార్ట్ ఫోన్, మంగళసూత్రాలు, మట్టెలు నేను పడుకున్న దిండు కింద పెట్టొచ్చాను. సిమ్ తీసి ఇదిగో మళ్ళీ నా ఫోన్లోనే వేసుకున్నాను అంటూ పాత నోకియా సెల్ ఫోన్ అతనికి చూపించింది. థ్యాంక్స్ ఉద్వేగ, ఇప్పుడే నాకు క్లారిటీ ఇచ్చావు అంటూ ఆమెను అక్కడే వదిలేసి అతను లోపలికి వెళ్ళాడు. ఇక ఉద్వేగ నేరుగా బస్టాండ్కి వెళ్ళి సిద్దిపేట ప్లాట్ఫామ్ దగ్గర కూర్చుంది. సిద్దిపేట బస్సులు వస్తున్నాయి పోతున్నాయి, అయినా ఎక్కట్లేదు. ఆమె బస్సుల వైపే చూడటం లేదు. ఒంటరిగా దిగులుగా అనిపిస్తోంది. ఒక్కసారి ప్రశాంత్తో మాట్లాడాలనిపించింది. ప్రశాంత్కు ఫోన్ చేసింది. ప్రశాంత్, నేను బస్టాండ్ దగ్గర కూర్చుని ఉన్నాను, ఎందుకో నీకు చూడాలనిపిస్తోంది, వెంటనే రా అని ఫోన్ కట్ చేసింది. ప్రశాంత్ వచ్చే వరకు ఆమె అలాగే కూర్చుని ఉంది. ఆమెను చూడగానే ఏదో అర్థమైన వాళ్ళ వెళ్ళి ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు. ఆమె వైపు మరింత పరీక్షగా చూశాడు. నైట్ చూడీదారులో బ్రైట్గా కనిపిస్తుంది, కానీ ఆమె మనసులో ఆవరించి ఉన్న చీకటి మొత్తం ముఖం మీద అలుముకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఆమెను చూసి ఉద్వేగ ఎందుకు ఇలా ఉంది, ఎటువంటి పరిస్థితిలోనూ ఇలా ఉండే మనిషి కాదే, ఏం జరిగి ఉంటుంది అని అనుకుంటూ, ఏమిటి ఉద్వేగ అలా ఉన్నావు, ఏం జరిగింది, మొన్న ఫోన్ చేసి ఏడ్చావు? అవును ఏడ్చాను. ఎందుకు ఏడ్చావు? కంగారు పడి నేను చాలాసార్లు నీకు కాల్ చేశాను, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది అన్నాడు. అతను అలా అనగానే మళ్ళీ ఏడ్చింది. ప్రశాంత్ ఇప్పుడు నిజంగానే కంగారు పడ్డాడు. చుట్టూ చూశాడు. అందరు ఇటే చూస్తున్నారు. కంట్రోల్ చేసుకో ఉద్వేగ, ఏం జరిగిందో చెప్తే నేనేదో ఒకటి ఆలోచిస్తాను కదా, నన్ను రమ్మన్నది ఏడవటానికే అన్నాడు. ఆమె ఏడుపు మరింత ఉధృతమైందే కానీ తగ్గలేదు. ప్లీజ్ ఏడవకు ఉద్వేగ, నువ్వు ఇలా ఏడిస్తే చూసేవాళ్ళు ఏం జరిగిందో అనుకుంటారు. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టు కళ్ళు తుడుచుకుని ముక్కు తుడుచుకుని నిశ్శబ్దంగా నేల వైపు చూడసాగింది. హాస్టల్లో ఏమైనా జరిగిందా? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? మీ అమ్మగారు పెళ్లి గురించి తొందరపెడుతున్నారా అడిగాడు. అవేం కాదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. మరి ఇంకేమిటి, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. ఈ మధ్య నువ్వు నాకు ఫోన్లే చేయలేదు. అప్పుడప్పుడు ఒకసారి జాబులు ఏమైనా ఉంటే చెప్పు అన్నావు, అంతే. మళ్ళీ ఈరోజే నాకు కాల్ చేశావు. అసలు ఏం జరిగింది ఉద్వేగ అన్నాడు. మరి ఉద్వేగకి ఏం జరిగింది ఏమిటి మనం రేపటి భాగంలో విందామా? థ్యాంక్ యూ.